ఆయుష్మాన్ భారత్ కార్డు కేంద్రం తీసుకొచ్చేటప్పటికి వాస్తవంగా జగన్ సర్కార్ లాస్ట్ 6-7 మంత్స్లో ఆయుష్మాన్ భారత్ డబ్బులే ఇచ్చింది తప్పించి ఆరోగ్యశ్రీ డబ్బులు కాదు. అంటే 5 లక్షల్లోనే సరిపోయింది, ఎక్స్ట్రా చేసి పడలేదు. అంటే దీన్ని ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు అంగీకరించరు. మరి అలా సరిపోయినా ఇంకా ఎందుకు ఇన్ని బకాయిలు పెట్టారు అని నేను చెప్పేది. కేంద్రం నుంచి అందరికీ ఉండవు ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ అందరికి లేవు కార్డులు, ఉన్నట్టు వాళ్ళకి. జగన్ గనక మళ్ళీ కంటిన్యూ గెలిచుంటే మాక్సిమం అందరికి ఆయుష్మాన్ ఇప్పించేవాడు. 100కి 40 మందికో 50 మందికో ఆయుష్మాన్ భారత్ వెళ్ళిపోయేసి ఆ మిగతా వాళ్ళకి వరకు అతను భరించేవాడు. ఇప్పుడు రేషన్లో ఎట్లయితే అతను 85 లక్షల కేంద్రంలో మిగతా అతను భరించాడు, ఇది కూడా తను అట్లా భరించి ఉండేవాడు. అట్లాగా ఆ ఆయుష్మాన్ భారత్ని మాత్రం హాస్పిటల్ వాళ్ళు నిరాకరించడం వల్ల ఈయన ఆగాడు జగన్. ఈ ట్రిప్ వస్తే కంటిన్యూ చేయించాడు ఆడ నెత్తిన ప్రెషర్ పెట్టాను. ఎందుకు అంటే నేను ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడితే అనేది ఏంటంటే, అసలు ఆరోగ్యశ్రీలోనే 22 ఏళ్ల క్రితం అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన 2006 నాటి విధానం రేట్లు ఎప్పుడైతే ఫిక్స్ చేశారో డెలివరీలకు కానీ వేటికైనా అదే రేట్ ఇప్పటికీ ఇస్తున్నారు. అదే ఒక సమస్య అంటే అంతకంటే ఇంకో 10% తక్కువ వీళ్ళది ఆయుష్మాన్ భారత్. కాబట్టి అది ప్రైవేట్ వాళ్ళు అంగీకరించట్లా. అంటే కేంద్రం కూడా